ఆలోచన మాది కూడా అదే ఆలోచన. సార్, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత సజ్జల గారు ఎమ్మెల్సీ అవుతారు, ఆ తర్వాత మంత్రి అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉందండి? ఇప్పటికే ఆ సకల శాఖల మంత్రి ఉంటాం, అదేందుకు చిన్నది ఎమ్మెల్సీ ఎందుకు, ఒక మంత్రి పదవి ఎందుకు? ఇది బాగుంది కదా, అప్పుడు అఫీషియల్గా అవుతారు కదా సార్. ఎందుకు? ఇదే బాగుంది కదా, బాధ్యత లేకుండా పవర్ ఉన్నప్పుడు. సార్, ఒక జర్నలిస్ట్గా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నాకు తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒక్క విలేకరుల సమావేశం కూడా పెట్టలేదు. జర్నలిస్టులతోటి ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం ఉండదా అసలు? ఎందుకు పెట్టడం అని, ఎందుకు జర్నలిస్టులతోటి ఇంటరాక్ట్ కాదు? మోడీ గారి గురించి నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్నది తను అనుకోవడము మాటల్లో మనం ఎక్కడో వచ్చి, ఇప్పుడు లీడర్ ఎట్లా అర్థం కావాలి, తన చేతల ద్వారా అర్థం కావాలి. ఆయన స్ట్రాంగ్గా నమ్మే విషయం అది, చేతల ద్వారానే లెట్ ది పీపుల్ జడ్జ్ హిమ్. మాటల్లో మనం మాట్లాడే దాంట్లో ఒకటి అటు ఇటు పోవచ్చు, రియాక్షన్ ఒకటి రావచ్చు, విచ్ హీ మే నాట్ మీన్, బట్ ప్రజలు అది ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంత ఇది అలాంటప్పుడు వీలైనంత వరకు తక్కువ మాట్లాడదాం, ఎక్కువ పని చేద్దాం, పని మీద ఫోకస్ పెడదాం అనేది ఆయన ఉంది. అందులో కన్సిస్టెన్సీ ఉంది. సో ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. ఈరోజు నాకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకుండా, ప్రెస్తో మాట్లాడకుండా ఆయన అర్థమైనంతగా ప్రజలకు ఎవరన్నా అర్థమైనారా? చంద్రబాబు అంత మాట్లాడినా ఆయన అర్థమైనాడు, ఆయన మాట్లాడకపోయినా ఆయన అర్థమవుతాడు తన చేతుల ద్వారా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అంటే ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత, దాని మాట మీద నిలబడతాడనేది ఈ రోజుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే చేతుల ద్వారా వచ్చింది. చాలు కదా, లీడర్కి ఏం కావాలి అంతకంటే. కానీ నెక్స్ట్ సీఎం అయినా కనీసం విలేకరులతో ఒక పత్రికా సమావేశం పెట్టిస్తారా లేదా? మామూలు ప్రైవేట్ కలిసినప్పుడు అందరితో బాగా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా కలిసి ఏదైనా అడిగితే క్యాజువల్గా అని చెప్తారు. ఒకటే ఏంటంటే ప్లెయిన్గా ఉంటాడు ఆయన, ఉన్నది మాట్లాడుతూ పోతుంటారు. విచ్ మే నాట్ బి కరెక్ట్ కూడా కాకపోవచ్చు, కాంటెక్స్ట్లో ఒక్కోసారి ఫిట్ కాకపోవచ్చు. ఎందుకు వచ్చింది అనేది సజ్జల గారు మీ పార్టీ అయితే కలుస్తారు అందరినీ, దాంట్లో ఏం డౌట్ లేదు. సజ్జల గారు మీ పార్టీ పైన విపక్షాలు విమర్శలు చేస్తుండే, ఇప్పుడు కూటమి కానీ తర్వాత కాంగ్రెస్ కానీ. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన సొంత చెల్లె వైఎస్ షర్మిల కూడా మోడీకి దత్తపుత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రిమోట్ కంట్రోల్ ఇంట్లో వారిలోనూ అలాగే మోడీ చేతిలోనూ రిమోట్ కంట్రోల్. సో మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి దీని గురించి? ఇవాళ దానికి అదో పార్టీ కాదు. ఆమె రేపు 13 తర్వాత ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. మీరు అడగాల్సింది తెలంగాణలో ఉంచి ఉన్నట్టుండి ఎందుకు మాయమేమో అని అడగాలి. మాయమేమో ముందు ఒక సంజయ్ అన్న ఇవ్వాలి కదా, ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోయినట్టు అని అడిగిండాలి. అది ఎవరు అడగట్లే, ఎందుకు నాకు తెలియదు. మేము అడిగితే ఇంకా 2 తిట్లు పడతాయి మాకు. ఇప్పుడు అక్కడికి వచ్చారు, వచ్చిన రోజు నుంచి రావడం మనం రేడియో కదా ఆన్ చేయగానే టకటకటక వచ్చిన రికార్డు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు స్క్రిప్టే వస్తుంది మొత్తము. 13వ తేదీ తర్వాత మళ్ళీ ఆమె కనిపించరు. దానికి ఎందుకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదని నేను అనుకుంటున్నాను. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఒక సామాజిక వర్గమే మొత్తం పెత్తనం ఉంటుందన్న విమర్శ ఉంది. పార్టీ వరకు చూసుకుంటే మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి వీళ్ళంతా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ప్రభుత్వం వైపు చూసుకుంటే సీఎస్గా జవహర్ రెడ్డి ఉన్నారు, డీజీపీగా రాజనాథ్ రెడ్డి ఉన్నారు, సీఎంఓలో ధనుంజయ రెడ్డి అంతా పెత్తనం చేస్తారన్న విమర్శ ఉంది. దీనిపైన మీరేమంటారు? దీంట్లో మీరు గమనిస్తే క్యాబినెట్కు సంబంధించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడా లేనంత బ్యాలెన్స్డ్ బీసీ ఎస్సీలకు మైనారిటీలకు మొత్తం ప్రాతినిధ్యం ఇచ్చిన క్యాబినెట్. అంటే ఏదైతే పవర్ ఉందో పవర్ స్ట్రక్చర్లో పూర్తిగా సోషల్ బ్యాలెన్స్ పూర్తిగా మెయింటైన్ చేస్తున్నాం. నామినేటెడ్ పోస్టు కానీ వీటిలో ఎలక్టెడ్ వాటిలో కూడా ఈసారి కూడా టికెట్లు ఎక్కువ ఇచ్చాం. పార్టీ నడపడంకు సంబంధించో మిగిలిన వాటికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఈ పార్టీ అదేదో ఎలక్ట్ అవుతూ 10 మందిని ఎలక్ట్ చేసి వాళ్ళు నడిపే పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు తగినట్టు నడిచే పార్టీ. అందులో కొంత సహజంగానే తనకు సన్నిహితంగా ఉండేవాళ్ళు, తను రిలై కాగలిగిన వాళ్ళు, వాళ్ళ మీద అప్పచెప్తే బాధ్యతలు అప్పచెప్పచ్చు. మీరు చూడాల్సింది ఇదా అదా, క్యాబినెట్ కానీ లేకుంటే అక్కడున్న పోస్టులు కానీ మిగిలిన వాటిని చూస్తారా? ఎమ్మెల్యేలకు ఇచ్చిన టికెట్లు అవి చూస్తారా? ఇక్కడ బాధ్యత మేము నిర్వర్తించేది పవర్ కాదు, బాధ్యత, బరువు మోస్తాం. అంటే ఆ బాధ్యత చూసే వాళ్ళు ఇతర సామాజిక వర్గాల్లో లేరు. ఖచ్చితంగా ఇప్పుడు బొత్స ఉన్నారు, ఆయన తిరుగు చేస్తున్నాడు. ధర్మాన ప్రసాద్ ఉన్నాడు, మేరుగు నాగార్జున ఉన్నాడు, ముందు నుంచి సీనియర్లు ఎవరున్నారో వాళ్ళకు బాధ్యతలు. కానీ బొత్స ధర్మాన ఉన్న ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జి సుబ్బారెడ్డి, కాపులు ఇతర నాయకులు ఉండే దాని దగ్గర మిథున్ రెడ్డి, మిగతా ప్రాంతానికి పెద్దిరెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లో కూడా వాళ్ళకే అవకాశం. సామాజిక న్యాయం అంటే బరువే తప్ప అది పవర్ కాదు కదా. నేనేమంటున్నా అంటే బరువు ఉంది అక్కడ, మోయాల్సిన బరువు. మిగతా కులాల ఎలక్షన్లకు సంబంధించేంత వరకు బొత్స ఉన్నాడు కదా, ఆయన జిల్లా చూసుకుంటున్నాడు, ఆయన మొత్తం ఆ జిల్లా చూసుకుంటున్నాడు. అంతకుముందు ఆయన ఇద్దరు షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు
ఆయన మిసెస్ వైజాగ్లో పోటీ చేస్తుంది, ఆయన అక్కడ ఉన్నారు, జిల్లా చూసుకోవాలి కాబట్టి కొంచెం బరువు తగ్గించారు. అధికార యంత్రాంగం విషయం సార్, అధికార యంత్రాంగంలో అక్కడ ముత్యాలరాజు ఉన్నాడు, భరత్ ఉన్నాడు, పూనం మాలకొండ ఉంది, సీఎంఓలో కోర్ నిర్ణయాలు తీసుకున్నారు అంటే సిఎస్ కానీ ఈయన వేస్తున్నాం. చంద్రబాబు నాయుడు వేసిన ముద్ర ధనంజయ రెడ్డి అక్కడేం లేదు. రోజు వచ్చి ఎమ్మెల్యేలు కలిసి భరత్ను కలుస్తుంటారు, ముత్యాలరాజును కలుస్తుంటారు. ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు సీఎంఓలో పనులు ఉంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వస్తారు, పూనమ్మను కలుస్తూ అంటారు. వీళ్ళందరూ ఉన్నారుగా చాలామంది. అంటే సీనియర్లను కాదని మీకు ఆ పేర్లు ఎందుకు కనిపించవో అర్థం కావట్లేదు. నేను చెప్పిన పేర్లు వాళ్ళు ఐఏఎస్లు, వాళ్ళు సీనియర్ వాళ్ళు ఉన్నారు కానీ సార్ తిరిగేదంతా చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసే ఇంప్రెషన్. మీరు అడిగేవన్నీ కూడా ఇదే కాదు, పరదాల ముఖ్యమంత్రి అన్నారు. నాకు తెలియక అడుగుతా, ఏమైనా మీనింగ్ ఉందా దానికి? ఏ పరదాలు కట్టుకోబోతున్నాడు? చంద్రబాబు వచ్చేటప్పుడు రోడ్లన్నీ ఖాళీ చేయించేవాళ్ళు కదా. బెంచ్ సర్కిల్లో అనేది ఏదో సభలు జరిపేవాడు, మొత్తం ఖాళీ చేయించి రోజు మధ్యాహ్నం వరకు ఇది రాయించేవాళ్ళు కదా. ఎక్కడికి వెళ్తే అక్కడ అన్ని సెక్యూరిటీ చేసేవాళ్ళు కదా. ఈరోజు వాటిని ఒక ఇష్యూస్ కింద చూపుతూ ఆయన అని రిపీట్ చేసి మీరు ప్రస్తావించారు కదా, చెప్తాను. నిజంగానే పరదాలు కడతా ఉన్నారు కదా సీఎం గారు వెళ్ళేటప్పుడు. నిజంగానే సీఎం ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ చెట్లు కొట్టేస్తా ఉన్నారు కదా. నిజంగానే సీఎం హెలికాప్టర్లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేస్తున్నారు కదా. నిన్న పొన్నూరులో మీటింగ్ సీఎం గారిది, తెనాలిలో ట్రాఫిక్ ఆపేసారంట, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడ ఎందుకు ఆపుతారు? ఈ రోజు పేపర్ నిండా రిపోర్ట్ అయ్యింది, ఫోటోలు కూడా ఏ పేపర్లో వచ్చింది? అదే నేను అంటున్నా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏవైతే పొద్దున లేసినాల నుంచి అబద్ధాలు వండి వారుస్తున్నాయో వాళ్ళ దాంట్లో వస్తుంది. ఇది ఇంతకుముందు జరిగినప్పుడేమో అప్పుడు కనపడలేదు, ఈరోజేమో ప్రతిదీ నార్మల్గా జరిగేది. ఓ సీఎం సెక్యూరిటీకి సంబంధించి ఏది చేసినా కూడా అదొక ఇష్యూ అవుతుంది. ఈయనైతేనే ఆ రోజు మీకు తెలుసు, మీడియాలో మీరు కవర్ చేసింటారు. ఆ రోజు మేము ఎందుకని లేదంటే అవి కాదు, పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ మీద అనేవాళ్ళం ఎక్కువ, అంతేగాని ఇది పట్టించుకునే వాళ్ళం కాదు. నువ్వు చేయాలంటే ఇదే ఇష్యూ చేస్తావు. నాకు తెలియక అడుగుతాను, రాష్ట్రంలో క్రైమ్ ఏదైనా జరుగుతుంది, ఎక్కడో సంబంధించి కింద గొడవ జరిగితే దాన్ని తీసుకొచ్చేసి బ్యానర్ ఐటమ్ 2 రోజులు చేసి ఘోరం జరిగిపోయింది, 4 సార్లు చేసి అదే నిజమని చెప్పి మళ్ళీ ప్రచారం చేసి దీనికి నేషనల్ కమిషన్కు రిప్రజెంటేషన్ చేసి ఒక ఇష్యూ తయారు చేస్తున్నారు. ఓ పొలిటికల్ పార్టీ బిహేవ్ చేసినట్టు తెలుగుదేశం పార్టీ ఎక్కడన్నా చేస్తుంది, రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ బిహేవ్ చేసినట్టు అస్సలు చేయట్లేదు. బహుశా కంట్రీలో, ప్రపంచంలో కూడా ఇంత వర్స్ట్ అది రాజకీయ పార్టీ ముద్ర వేసుకుని ఉన్న ముఠా ఎక్కడన్నా ఉంటుంది అయితే నేను అనుకోను. మీడియా వాళ్ళు కలిసి గ్యాంగ్ అప్ అయి తయారు చేస్తున్నారు. సార్, పూర్తి స్థాయిలో మద్య నిషేధం చేయకుండా ఓట్లకు వెళ్ళాము, ఎన్నికలకు వెళ్ళామని చెప్పి మీరు ప్రచారం చేశారు. కానీ ఈసారి మద్య నిషేధం అనేది ఎక్కడ కనబడకుండానే మీరు మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నారు. దీన్ని ఎలా చెప్పచ్చు? చేయగలిగితే ఇప్పటికే చేసేవాళ్ళము. ఆ రోజు జరిగిన దానికి సంబంధించినంతవరకు ప్రాక్టికల్గా ఎంత చేయగలిగాము. బెల్ట్ షాపులు అనేవి పూర్తి తీసాము, 40% షాప్స్ తగ్గించాము, సారా సిండికేట్ లేకుండా గవర్నమెంట్ దీంతో షాప్స్ నడుపుతున్నాము. మీకు డిస్టరీలు ఉన్నాయని, మీకు మద్యం వ్యాపారం ఉందని, బొత్స గారికి మద్యం వ్యాపారం ఉందని, మిథున్ రెడ్డికి మద్యం వ్యాపారం ఉందని, మీ అందరికీ మద్యం వ్యాపారం ఉంది కాబట్టి మద్య నిషేధం చెయ్యందే ఓట్లు అన్న జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని ఎత్తేసేసి అలా ముందుకు పోతున్నారని. నేను జీతగాడిని కదా వాళ్ళ దృష్టిలో. నాకు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. గుమస్తా కూడా అన్నారు సార్, గుమస్తా కూడా అన్నారు. జీతగాడు ఇవే కదా వాళ్ళు అనేది, తాడేపల్లి జీతగాడని, జీతం లేకపోతే బతకలేడని. ఇట్లాంటి మరి ఫ్యాక్టరీలు ఉన్నాయనడం తప్పు కదా. కాంట్రాక్టర్గా మాట్లాడుతున్నారు వాళ్ళే అంటున్నారు, వాళ్ళే 2 కాంట్రాక్ట్ చేస్తున్నారు. కానీ అందరికీ తెలుసు అవి ఎవరికి ఇలాంటివి ఏమి లేవని. ఉంటే ఇంటి యనమల రామకృష్ణ వాళ్ళ బంధువుకు ఎవరికో, అతనికి కోరుకున్న వియ్యంకుడికి కోరుకున్నట్టుంది, అక్కడ ఉన్నట్టుంది. మాగుంట వాళ్ళకు